సామెతల గ్రంథము 17వ అధ్యాయము. కన్నా నువ్వు కొంచెం ముందుకు వచ్చి కూర్చో, నాకు చదవటానికి అనుకూలంగా ఉంటుంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతటిలో కూడా సర్వ మహిమ ఘనత మీరే పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగములు మీరు దీవించండి. చదవబడినటువంటి లేఖన భాగాల్లో ఉండేటువంటి సత్యాలను నాయన పరిశుద్ధాత్మని యొక్క నేర్పు ద్వారా, పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానము ద్వారా మా ఆత్మలకు, మా జీవితాలకు ఏ ఏ విషయాలు అవసరమో మీరే మాకు వినిపింపచేయండి నాయన. విన్న వాక్యము నిష్ప్రయోజనము కాక అది ఫలితార్థమై జీవము కలిగినటువంటి వాక్యముగా మాలో ఫలించుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగే యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా అనేక మంది వీక్షిస్తూ ఉంటుండగా ఆ బిడ్డలను కూడా నిండారులుగా దీవించండి. ఇంకా అనేక మంది ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ దీవెనలకు వారు కూడా పాత్రలవుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగాలలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ రోజున మన దేశంలో ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటూ ఉంటున్నారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పాశ్చాత్య దేశాల్లో ఆల్రెడీ అయిపోయింది, మన ఇండియాలో ఈరోజు జరుపుకుంటూ ఉంటున్నారు. అయితే మరి ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేకు ఉన్నటువంటి విలువ ఆత్మీయమైనటువంటి కోణంలో పరిశుద్ధ గ్రంథం ద్వారా ఒక విశ్వాసిగా మనం ఏమి నేర్చుకోవచ్చు, మనం ఏం తెలుసుకోవచ్చు అనే విషయాలు కొన్ని ఈ రోజున మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఇక్కడ నిజమైన స్నేహితుడు అనేటువంటి ఒక మాటను మరి ఉపయోగిస్తూ ఉంటున్నాడు గ్రంథకర్త. అయితే నిజమైన స్నేహము ఎక్కడ ఉన్నది? మరి స్నేహితుడు అనేటువంటి వాడు ఎలాంటి వాడుగా ఉండాలి? ఎలాంటి మరి వైషమ్యాలు లేనటువంటి వాడుగా ఉండాలి? స్నేహము చేసేటువంటి ఒక వ్యక్తి ఎలాంటి కలహము లేనటువంటి వాడుగా ఉండాలి? స్నేహము చేసేటువంటి వ్యక్తి త్యాగము చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. స్నేహము చేసేటువంటి వ్యక్తి ఎలాంటి లోపాలను మరి చూసేటువంటి వాడుగా ఉండకూడదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎలాంటి అరమరికలు కానీ, ఎలాంటి దాపరికాలు కానీ, మరి ఉన్నది ఉన్నట్టుగా తన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను కానీ, తన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క స్నేహాన్ని కానీ, మరి ఆ యొక్క స్నేహ భావనను స్నేహించేటువంటి ఆ వ్యక్తితో మరి ఆ వ్యక్తి కనపరచవలసినటువంటి అవసరత ఇక్కడ ఉన్నది. అయితే నిజమైనటువంటి స్నేహితుడు ఎప్పుడు ఉంటాడు ఆ యొక్క వ్యక్తి అనంటే, ఎక్కడ చూడగలము అలాంటి వ్యక్తుల్ని అనంటే, ఎక్కడైతే ఇద్దరి వ్యక్తుల యొక్క హృదయాలు కలిసిపోతాయో అలాంటి వ్యక్తుల మధ్య ఆ నిజమైనటువంటి స్నేహాన్ని మనం చూడగలం ప్రియులారా. ఎలాంటి అరమరికలు లేకుండా, ఎలాంటి దాపరికాలు లేకుండా, ఎలాంటి మరి విద్వేషాలు మనసులో లేకుండా, ఇరువురి హృదయాలు కూడా కలిసిపోయి అన్ని విషయాల్లో కూడా ఏకీభవించినటువంటిదిగా ఉండి, వెన్ దేర్ హార్ట్స్ ఆర్ యునైటెడ్ యాజ్ వన్, అలాంటి వ్యక్తులు ఇట్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అ ట్రూ ఫ్రెండ్షిప్. అది నిజమైనటువంటి స్నేహానికి గుర్తుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ రోజున స్నేహాలు మనం ప్రపంచంలో గమనించగలిగితే నిజమైనటువంటి స్నేహాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? నిజమైనటువంటి స్నేహితుడు నాకు ఉన్నాడు, నిజమైనటువంటి స్నేహితురాలు నాకు ఉంది అని చెప్పి మనము ఎవరమైనా కానీ చెప్పగలుగుతున్నామా? అలాంటి పరిస్థితులు నేడు ప్రపంచంలో మనం చూడలేకపోతున్నాం ప్రియులారా. ఎందుకంటే దే ఆర్ నాట్ లాస్టింగ్ లాంగ్. అవి ఎక్కువ కాలము నిలబడేటువంటి స్నేహాలుగా అవి కనిపించట్లేదు.
పిల్లల్ని అడగండి ఎప్పుడైనా, ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే, వాడు ఫస్ట్ స్టాండర్డ్లో ఉంటే ఫస్ట్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి వ్యక్తే నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. సెకండ్ స్టాండర్డ్కి వెళ్తే సెకండ్ స్టాండర్డ్లో ఇంకొక బెస్ట్ ఫ్రెండ్, 10th క్లాస్కి వెళ్తే 10th క్లాస్లో ఇంకొక బెస్ట్ ఫ్రెండ్. కనుక క్లాస్కి లేకపోతే మరి సమయాలకు మారిపోయేటువంటిది స్నేహము కాదు. అది బెస్ట్ ఫ్రెండ్షిప్ అనిపించుకోదు. అది నిజమైనటువంటి ఫ్రెండ్షిప్గా అది అభివర్ణించబడదు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి ప్రియులారా. అయితే యేసుక్రీస్తు వారు మనల్ని మరి దాసులని పిలవక తాను మనల్ని స్నేహితుడు అని చెప్పి పిలుస్తున్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయనలో అలాంటి నిజమైనటువంటి స్నేహ భావాన్ని మనం గుర్తించగలం. తిప్పండి ఒక మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 15:15. ఎరుగడు గనుక ఇకను మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలచుచూ ఉన్నాను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. జీసస్ ఈస్ కాలింగ్ us యాజ్ హిస్ ఫ్రెండ్స్. తన స్నేహితులుగా మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దాసుడు యజమానుడు ఏం చేస్తున్నాడో మరి అడిగినప్పుడు మరి దాని గురించినటువంటి వివరాన్ని తెలుసుకోగలిగినటువంటి అర్హత దాసుడికి లేదు, కానీ స్నేహితుడికి మాత్రం అలాంటి అర్హత ఉంటుంది అనే విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభు వారితో మనము కూడా స్నేహించేటువంటి గొప్ప అనుభవాన్ని మనం చూడవచ్చు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి, ఒక అమూల్యమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ ఉన్నది. ఆ ఫ్రెండ్షిప్ ఏంటి అనంటే ఒక ఇరువురి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్. ఆ ఇద్దరు వ్యక్తులు వారు జీవితంలో వారు కొంత సమయంలోనే వారు అపురూపమైనటువంటి మరి ఒక శ్రేష్టమైనటువంటి నిజమైనటువంటి స్నేహం అంటే ఏంటో, ఆ బంధానికి ఉండేటువంటి విలువ అంటే ఏంటో వారు మరి మనకు చూపిస్తున్నట్లుగా, మనకు నేర్పిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. స్నేహానికి ఎలాంటి అడ్డులు ఉండకూడదు. నేడు మనం లోకంలో గమనిస్తే స్నేహాలు సమానమైనటువంటి స్టేటస్ ఉన్నటువంటి వారితో స్నేహాలు చేస్తూ ఉంటారు. నిజమైనటువంటి స్నేహానికి స్టేటస్ అనేది, అంతస్తు అనేది, మరి ఇహలోక సంబంధమైనటువంటి క్వాలిటీస్ అనేటువంటివి అవి అడ్డుగా ఉండకూడదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. రెండవ విషయాన్ని కనుక మనం గమనించగలిగినట్లయితే, అవతల వ్యక్తి నుండి నాకేదైనా లాభము ఉంది అనంటే నేను ఆ వ్యక్తితో స్నేహము చేస్తాను అనేటువంటిది అది స్నేహము కాదు. నిజమైనటువంటి స్నేహం అని అనిపించుకోదు. అవతల వ్యక్తి ద్వారా నాకు ఒక నష్టము కలిగినప్పటికీ కూడా, లేదా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఒక బాధ కలిగినప్పటికీ కూడా నేను దాన్ని ఓర్చుకోగలుగుతాను, నేను దాన్ని తట్టుకోగలుగుతాను అనేటువంటిది నిజమైనటువంటి స్నేహము. మూడవది, ప్రపంచంలో ఉండదు కానీ మన దేశంలో అయితే పక్కా ఉంటుంది. స్నేహించాలి అనంటే మన దేశంలోనే ఒక దౌర్బల్యమైనటువంటి స్థితి ఏంటి అనంటే, అవతలవాడు మనవాడా కాదా అని చెప్పి చూస్తారు. అవతలవాడు మన కులానికి సంబంధించిన వాడా కాడా, అవతలవాడు మావాడా కాదా, మా వర్గానికి చెందినటువంటి వాడా కాడా అనేటువంటిది ఈ లోకంలో మన దేశంలో ప్రాముఖ్యంగా మనం గమనించవచ్చు ప్రియులారా. అయితే నిజమైనటువంటి స్నేహితుడు ఇక్కడ విడువక ప్రేమించును అని చెప్పి ఇక్కడ మరి సొలొమోను రాస్తా ఉంటున్నాడు. అయితే ఆ నిజమైనటువంటి స్నేహితుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే, స్టేటస్ అనేది ఉండకూడదు, ఎదుటివాడి ద్వారా లాభాన్ని పొందాలనేటువంటి స్నేహం ఉండకూడదు, ఎదుటివాడు నావాడా పరాయివాడా, ఎదుటివాడు నాకు సంబంధించిన వాడా బయటవాడా అనేటువంటి తారతమ్యాలు లేనటువంటి స్నేహము ఆ వ్యక్తిలో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించవచ్చు ప్రియులారా. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూడబోయేటువంటి యొక్క స్నేహించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఇరువురికి ఎలాంటి సంబంధము లేనటువంటి వారు. ఒక వ్యక్తి ఏమో రాజుగారి యొక్క పెద్ద కుమారుడు, మరి ఒక వ్యక్తి ఏమో మరి గొర్రెలు కాచుకునేటువంటి గొర్రెల కాపరి. ఆ వ్యక్తి ఏమో మొదట ఉన్నటువంటి వ్యక్తి ఏమో కాబోయేటువంటి రారాజు,
యువరాజుగా ఉన్నటువంటి వాడు, బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి వాడు. అది గోత్రికులలో ఏకీభవించినటువంటిది కాదు. కానీ ఈ యొక్క గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి యూదా గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. మొదట ఉన్నటువంటి వ్యక్తి ఏమో మరి సమస్త హంగులు కలిగినటువంటి వాడు, సమస్త అధికారము కలిగినటువంటి వాడు. తన దగ్గర మరి వెపన్స్ ఉన్నాయి, ఖడ్గం ఉంది, సమస్త పరిపాలనకు చెందినటువంటి సమస్త మరి క్వాలిటీస్ తనలో ఉన్నాయి. ఈ గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి దగ్గర ఇతని చేతిలో కర్ర తప్ప ఎలాంటి విధానాలు ఇతనిలో లేవు. కానీ వీరిరువురి మధ్య స్నేహము కుదిరినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మొదటి వ్యక్తి ఏమో రాజుగారి యొక్క పెద్ద కుమారుడు, సమస్తమునకు కూడా హక్కుదారుడు. ఈ రెండవ వ్యక్తి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వాడు 8వ సంతానముగా పుట్టినటువంటి వాడు. తన కుటుంబము ద్వారా తానే హేళన చేయబడి బయటకు మరి గెంటివేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా మనము ఈ వ్యక్తిని మనం చూడవచ్చు. కానీ వారిరువురి మధ్య కూడా స్నేహము కుదిరింది. ఎవరా ఇద్దరు వ్యక్తులు? దావీదు, యోనాతాను. ఈరోజు సండే స్కూల్లో కూడా అదే కథ అనుకుంటా కదా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాము దావీదు, యోనాతాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలను బట్టి వీరిద్దరి మధ్య స్నేహం కుదురుతుందా అండి, కుదరదా? ఎస్ ఆర్ నో చెప్పండి. కుదురుతుందా, కుదరదా? భౌతికమైనటువంటి విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తే వారిరువురి మధ్య కూడా స్నేహము కుదరటానికి ఎలాంటి అవకాశమే లేదు. యోనాతానేమో ఆకాశమంతటి స్థితిలో ఉంటే దావీదేమో గాఢాంధకారములో ఉన్నటువంటి స్థితిలో ఉంటున్నాడు. దావీదు యొక్క పరిస్థితి. వీరిరువురికి కూడా ఎలాంటి పొంతన లేదు, వీరిరువురికి కూడా ఎలాంటి మరి ఆ మనస్సులు కలిసేటువంటి అవకాశమే లేదు. కానీ వారి ఇద్దరి మధ్య మరి ఒక నూతనమైనటువంటి అధ్యాయము వారి మనస్సుల్లో దేవుడు ఆవిర్భవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీరిరువురి జీవితాల ద్వారా నిజమైనటువంటి స్నేహం అంటే ఏంటి, నిజమైనటువంటి స్నేహము ద్వారా మనకు కలిగేటువంటి బహుమానం ఏంటో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే వీరిద్దరికీ అలాగా స్నేహం కుదరటానికి గల కారణం ఏంటంటే వారి మనస్సులు రెండూ కూడా కలిసిపోయాయి, వారి హృదయాలు రెండూ కూడా కలిసిపోయాయి. హృదయాలు రెండూ కూడా ఏకీభవించినటువంటిదిగా ఉంటుంది. ఇక భౌతికమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా వారికి అడ్డు రాలేదు, అంతస్తు అడ్డు రాలేదు, రాజ్యము అధికారము ఏది కూడా మరి వారి మధ్య ఏది కూడా అడ్డుగోడలుగా నిలబడినటువంటి అవకాశం లేదు ప్రియులారా. ఎందుకు అనంటే వారి మనసులు ఏకీభవించినటువంటి హృదయాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమోసు గ్రంథం త్రిప్పండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. దొరకలేదా? 3:3 సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా అని ఇక్కడ ఆమోస్ తెలియచేస్తూ ఉంటున్నాడు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా. ఇద్దరు వ్యక్తులు ఏకీభవించకుండా ఇద్దరు నడవలేరు, ఇద్దరు జీవించలేరు. భార్యాభర్తల విషయాలకు వచ్చినా కానీ ఇద్దరు కూడా కుటుంబంలో ఏకీభవించకుండా ఇద్దరు కూడా కుటుంబ సంసారాన్ని వారు ముందుకు కొనసాగించలేరు. అందుకే చాలా కేసులు చూడండి డైవర్స్కి వెళ్ళిపోతూ ఉంటున్నారు. కాబట్టి సమ్మతింపకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య వారి మధ్య ఉన్నటువంటి సంబంధము ముందుకు కొనసాగించబడటానికి అవకాశం లేదు. అయితే ఇక్కడ ఒకడేమో యువరాజు, ఇంకొకడేమో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఈ ఇద్దరి మధ్య కూడా స్నేహము కుదిరింది. నిజమైనటువంటి స్నేహముగా అది మారింది, నిజమైనటువంటి దేవుని నిబంధనగా అది మారింది. ఎలాగ మారింది అనంటే వారి హృదయాలు రెండు కూడా కలిసిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వారి హృదయాలు రెండు కూడా ఏకీభవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో కూడా అలాంటి నిజమైనటువంటి స్నేహము చేసేటువంటి హృదయాన్ని మనం గమనించగలం. ఇంగ్లీష్లో ఒక మంచి హిమ్ ఉంది,
What a friend we have in Jesus. All our sins and griefs who have taken. Who will bear our sins. మన భారాలన్నీ కూడా భరించేటువంటి ఈ ప్రభువు మనకుండగా, ఈ ప్రభువులో అంతటి మంచి స్నేహానుభవము మనకు దొరుకుతుందనేటువంటిది మంచి కీర్తనను మనం గమనించగలం. అయితే వీరిరువురి మధ్య కూడా గొప్ప స్నేహము ప్రారంభమైనట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే, యోనాతాను ఎప్పుడూ కూడా గర్వించినటువంటి వాడు కాడు. యోనాతాను ఎప్పుడూ కూడా అహంభావము కలిగినటువంటి వాడుగా లేడు. యోనాతాను ఎప్పుడూ కూడా తగ్గించుకున్నటువంటి వాడిగా, త్యాగము చేసినటువంటి వాడిగా, అనేకమైనటువంటి అనుభవాలలో తండ్రిని వ్యతిరేకించినటువంటి వాడిగా, దావీదు పక్షాన నిలిచిన పోరాడినటువంటి వ్యక్తిగా ఇతని మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మన ప్రభువు కూడా మన పాపాలని బట్టి ఆయన మనల్ని దూరపరచలేదు, కానీ తన్ను తాను తగ్గించుకొని సిలువ మరణము పొందినంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆకాశ మహాకాశములలో ఆసీనుడుగా ఉన్నటువంటి ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి నిజమైనటువంటి ప్రేమ అంటే ఏంటి, నిజమైనటువంటి స్నేహం అంటే ఏంటి, నిజమైనటువంటి అనుబంధానికి ఒక ఆత్మీయమైనటువంటి మార్గాన్ని చూపించినటువంటి వాడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. జీసస్ హంబల్డ్ హిమ్సెల్ఫ్, జీసస్ గేవ్ అప్ హిమ్సెల్ఫ్ ఫర్ అవర్ సిన్స్. తన్ను తాను అప్పగించుకున్నటువంటి ప్రభువును కూడా మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అయితే వీరిరువురి దగ్గరికి కనుక మనం వచ్చినట్లయితే చూడండి ఏమంటున్నాడో. సమూయేలు మొదటి గ్రంథం త్రిప్పండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. ఇక్కడ వీరిరువురి యొక్క ప్రారంభం మనకు కనబడతా ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతనిని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను అని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎవరెవరిని ప్రేమించారండి? దావీదు యోనాతానుని ప్రేమించాడా? యోనాతాను దావీదుని ప్రేమించాడా? దావీదు యొక్క ప్రేమ యోనాతానును ఆకర్షించేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యోనాతానే ముందుగా వెళ్ళిపోయాడు. యోనాతాను ముగ్ధుడైపోయాడు దావీదు యొక్క స్వభావాన్ని బట్టి, దావీదు యొక్క హృదయాన్ని బట్టి, దావీదు యొక్క మనసును బట్టి. వారి ఇరువురి హృదయాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం కదా. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ బైబిల్లో దేర్ హార్ట్స్ వేర్ నిట్ టుగెదర్ అని చెప్పి అంటాడు. నిట్ అంటే నిట్టింగ్ తెలుసు కదా సహోదరులకి. ఏంటి చెప్పండి నిట్టింగ్ అంటే? అల్లటం. ఉలన్ ఉండలు ఉంటాయి కదా, వాటితో స్వెటర్స్ చేస్తూ ఉంటారు, ఇంకేవేవో చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు మా మమ్మీ చాలా చేస్తూ ఉండేది అలా. ఇప్పటికి కూడా కొన్ని మా ఇంట్లో మీరు వస్తే చూడొచ్చు అట్లాంటివి. కాబట్టి ఆ యొక్క మరి ఆ నిట్టింగ్ ఎంత ఇక తీసివేయలేనటువంటి అనుబంధంగా అది పేర్చుకొని పోతుందో, అలాగా వీరి ఇరువురి హృదయాలు కూడా ఒకటైనట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. వారు ప్రతిదాన్ని కూడా మర్చిపోయారు, ఇహలోక సంబంధమైనటువంటి వాటిని. చాలా అద్భుతమైనటువంటి ప్రేమను వీరి యొక్క మనస్సుల్లో మనం గమనించవచ్చు. అలాగ జరగకూడదు యాక్చువల్గా. ఎందుకనంటే దానికి ముందు జరిగినటువంటి పరిణామాలు అలాంటి. దేవుడు ముందుగా రాజుగా ఎవరిని ఉండమని చెప్పాడు? సౌలును ఉండమని చెప్పాడు. అయితే సౌలు ఏం చేశాడు? అమాలయకులతో సర్వనాశనం చేయరా బాబు వాళ్ళని చెప్తే ఇతగాడు ఏం చేశాడు? రాజును మిగిల్చాడు. ఇంకేం మిగిలిచ్చాడు? పశువులని మిగిలిచ్చాడు. సమూయేలు రానే వచ్చేసాడు. అయిపోయిందేమో మొత్తం, దేవుడు చెప్పినట్లుగా ఇతగాడు చేశాడేమో అని చెప్పేసి సమూయేలు అనుకున్నాడు. వెంటనే ఏంట రాజుగారు ఇంకా బతికే ఉన్నారేంటి, ఆ పశువులేంటి, ఈ గోలేంటి అని చెప్పేసి అంటే, పశువుల్ని బలి అర్పించటానికి నేను ఉంచాను అని చెప్పేసి చెప్పాడు. రాజుగారిని కూడా ఉండనిచ్చాను అని చెప్పాడు.
కానీ దేవుడు నీకు చెప్పింది అది కాదు కదా. దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? దేవుడు మాట వినాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా? దేవుని యొక్క మాటకు లోబడాలనేటువంటి మనస్సు నీకు రాదా? దేవుడు నిన్ను మరి తీసివేయబడినటువంటి గోత్రికులలో నుండి నిన్ను గొప్ప ఆధిక్యతను దేవుడు నీకు ఇస్తే, గొప్ప ఎన్నికను దేవుడు నీకు ఇస్తే, దానిని నువ్వు విస్మరించి దేవుని హృదయం ఏంటో తెలుసుకోక, దేవుని యొక్క మాట ఏంటో వినక, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటో నీవు గ్రహించక, ఆజ్ఞను ఎందుకు అతిక్రమించావు నీవు అని చెప్పి సమూయేలు వచ్చి అతనిని ప్రశ్నిస్తాడు. అందుకే 15వ అధ్యాయంలో మనం చూస్తాము, బలులను అర్పించుట కంటే, అర్పణలను అర్పించుట కంటే ఏమి శ్రేష్టం అంటాడు? మాట వినుట శ్రేష్టం. యెహోవా మాట వినాలనేటువంటి మనసు నీకు లేదా సౌలు అని చెప్పి సమూయేలు వచ్చి గద్దించినప్పుడు దేవుడు చెప్పాడు ఒక మాట, ఇక నేను సౌలును కొట్టివేస్తున్నాను, సౌలును ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండటానికి నేను ఇక నియమించుకోనట్లేదు, కానీ అదిగో యెషై కుమారులలో ఒకరిని నేను నియమించుకుంటున్నాను, అతడి గాడింటికి నీవు వెళ్ళమని చెప్పి అంటే సమూయేలు వెళ్ళాడు. కుమారులందరినీ చూశాడు. 1 2 3 4 5 6 7 అయిపోయింది. ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అంటే 8వ వాడు ఉన్నాడు, వాడు ఎక్కడో గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు అని అంటే వాడిని పిలిపించండి అని చెప్పి సమూయేలు చెప్పినప్పుడు, ఎప్పుడైతే దావీదు ముఖాన్ని సమూయేలు చూశాడు, ఎప్పుడైతే మొట్టమొదటిసారి దావీదు సమూయేలు ఎదుట ప్రత్యక్షమయ్యాడో, ఆ క్షణములో దేవుని యొక్క స్వరము సమూయేలు హృదయానికి వినబడి, ఇదిగో ఇతడే నేను ఎంచుకున్నటువంటి నాయకుడు, ఇతడా ప్రభువా, ఇతడా, హీఈస్ జస్ట్ అ కిడ్. అయినా కానీ దేవుడు అన్నాడు, నీవు బాహ్య రూపాన్ని చూడవద్దు, అతగాడి యొక్క అంతరంగాన్ని నేను గమనించాను అని చెప్పేసి చెప్పాడు. అక్కడ మీరు చూసేటువంటి సీన్ అదే. కాబట్టి సౌలు కొట్టివేయబడిన తర్వాత దావీదును దేవుడు నియమించాడు. అలాంటి పరిస్థితుల మధ్య యుద్ధ వాతావరణం ఉంటుండగా గొల్లియాతును ఎవరు హతమారుస్తారు అని అన్నప్పుడు దావీదు ముందడుగు వేసి వచ్చాడు. దావీదు ముందడుగు వేసి వచ్చి గొల్లియాతును హతమార్చి వేసి గొల్లియాతు శిరశ్ఛేదన చేసిన తర్వాత రాజు సముఖానికి వస్తే అక్కడ స్త్రీలందరూ కూడా ఒక చక్కటి పాట పాడటం ప్రారంభించారు. ఏం పాట అది? సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు. ఎవరికైనా కోపం వచ్చిద్దా రాదా చెప్పండి? ఎవరికైనా కోపం వచ్చింది. ఇప్పటి వరకు రాజుగా నేనుంటే, ఇప్పటి వరకు అధికారిగా నేను ఉంటే, ఇప్పటి వరకు అనేకమైనటువంటి యుద్ధాలు నేను చేస్తే, ఇతగాడు ఇప్పుడు వచ్చి సమస్తము క్రెడిట్ తీసేసుకుంటున్నాడే అని చెప్పేసి సౌలుకి అక్కడ కోపం వచ్చేసింది. సౌలు అక్కడ చూడండి ఏమంటున్నాడో, 9వ వచనం 18 8వ వచనంగా 8 నుంచి చదవండి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని రాజ్యము తప్ప ఏమి తీసుకొనగలడు ఇతడు? కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. సౌలుకు మనసంతా కూడా కలవరముతో నిండిపోయింది. సౌలు మనసు ఏమైపోయింది? ఇప్పుడు దావీదు మీద విషపు చూపు చూసేటువంటి వాడిగా మారిపోయాడు. దేవుడి ఆజ్ఞకు లోబడాలనేటువంటి మనస్సు రాలేదు. దేవుడు కొట్టివేశాడు తన అధికారాన్ని అని తెలిసినప్పటికీ కూడా. కొంతమందిని చూడండి, దేవుడు దెబ్బ కొట్టినా కానీ కళ్ళు తెరవబడవు, ఆత్మీయమైనటువంటి కన్నులు తెరుచుకోవు. దేవుడు ఎంత బుద్ధి చెప్పాలని ట్రై చేసినా, దేవుడు ఎంతగా గద్దించాలని ట్రై చేసినా, దేవుని వాక్యము ద్వారా ఎంతగా జీవితాలను సరిచేయాలని, హృదయాలను సరిచేయాలని ట్రై చేసినా కానీ ఆ స్వభావం మారదు, ఆ పరిస్థితులు మారవు, ఆలోచనలు మారవు. సౌలు కూడా ఇక్కడ ఆ విషపు చూపు మారనటువంటి సౌలుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా.
అయితే తన కుమారుడైనటువంటి యోనాతాను మాత్రము తండ్రి లాంటి దుష్టుడు కాదు ప్రియులారా. తండ్రిలాగా దావీదును హేళన చేసినటువంటి వాడు కాడు. వాస్తవానికి కోపము రావాల్సింది ఈ నెక్స్ట్ ప్రిన్స్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి, కాబోయేటువంటి రాజుగా ఉన్నటువంటి ఈ వ్యక్తికి కోపం రావాలి. కానీ తండ్రి అయినటువంటి సౌలుకు కోపం వచ్చింది. యోనాతానేమో దావీదుకు ఇష్టడుగా ఉంటున్నాడు, దావీదును ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, దావీదుతో స్నేహము చేయాలనేటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. యోనాతాను యొక్క మనస్సును మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఎంత మంచి మనస్సు యోనాతాను కలిగి ఉంటున్నాడు. ఇరువురి మధ్య కూడా నలిగిపోయాడు. అటు చూస్తేనేమో రాజు అయినటువంటి తండ్రి సౌలు దావీదును వ్యతిరేకిస్తున్నటువంటి తండ్రి యొక్క మనస్సును చూశాడు. ఇటువైపేమో దావీదు యొక్క అనురాగము, దావీదు యొక్క ప్రేమ, దావీదు యొక్క స్నేహమును విడదీయలేనటువంటి అనుబంధంగా ఇతని యొక్క హృదయము అతనితో కలిసిపోయింది. ఇరువురి మధ్య కూడా ఇతని యొక్క జీవితము నలిగిపోయినటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు నలిగిపోయినటువంటి అనుభవం ఎవరికైనా గుర్తుంటే చెప్తారా? నలిగిపోయినటువంటి అతి సర్వసాధారణంగా కొడుకులు లేకపోతే భర్తలు నలిగిపోయేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది కుటుంబాల్లో. ఎక్కడో చెప్తారా? కొడుకులు కానీ భర్తలు కానీ కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న తర్వాత నలిగిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు? పురుషులు చెప్పాలి, ఏం అనుభవాలు లేనట్టున్నాయి. అటు తల్లి సైడ్ మాట్లాడాలా అర్థం కాదు, ఇటు కట్టుకున్నటువంటి భార్య సైడ్ మాట్లాడాలా అర్థం కాదు. రెండు విధానాలుగా కూడా కొన్ని సందర్భాల్లో నలిగిపోయినటువంటి పరిస్థితి కుమారులు ఎదుర్కొంటూ ఉంటారు. అటు భార్యకి సపోర్ట్ చేస్తేనేమో తల్లిని అవమానిస్తున్నావా, తండ్రిని అవమానిస్తున్నావా అని చెప్పేసి అంటారు. లేదు అటుంటేనేమో నేను నిన్ను చేసుకున్నాను, నువ్వు నన్ను ప్రేమించకుండా అదిగో నువ్వు మీ అమ్మనే ప్రేమిస్తున్నావు, నువ్వు మీ తల్లిదండ్రులకి అంటుకొట్టి ఉంటున్నావు అని చెప్పేసి అటు ఇద్దరి మధ్య మృదంగం వాయిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కొన్నిసార్లు అనుభవాలు. అయితే యోనాతాను యొక్క మనసును మనం గమనించగలిగినట్లయితే అటు తండ్రిని విడిచిపెట్టలేడు, ఇటు స్నేహాన్ని కూడా విడిచిపెట్టనటువంటి అనుభవము యోనాతాను యొక్క జీవితం ద్వారా మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. వాస్తవానికి యోనాతానుకి అలాంటి పరిస్థితి అవసరమే లేదు. యోనాతాను హీస్ బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్. యోనాతాను ప్యాలెస్లో పుట్టాడు. Jonathan was born in the palace and he has a great mighty life. అతడు మరలా దావీదు కోసం ఈ కష్టాలు, ఈ బాధ, తండ్రికి దావీదుకు మధ్య నలిగిపోవలసినటువంటి అనుభవం అవసరమే లేదు యోనాతానుకు సమస్త హంగులు ఉన్నాయి, రాజ్యము ఉన్నది, సైన్యము ఉన్నది. ఇక సౌలును కాదంటే ఇక నెక్స్ట్ కింగ్ ఇతడు మరి వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ యోనాతాను ఏం గుర్తించాడంటే ఇదిగో ఈ గొర్రెల కాపరిగా వచ్చినటువంటి దావీదును, అతని యొక్క మనస్సును యోనాతాను చూసి ఇతడిని దేవుడు అంగీకరించాడు, ఇతనిని దేవుడు అభిషేకించాడు, ఇతడిని దేవుడు స్థిరపరిచాడు, ఇతనిని దేవుడు హీ అనాయింటెడ్ హిమ్, హూ యామ్ ఐ టు అపోజ్ హిమ్, నేనెవరిని వ్యతిరేకించడానికి అని చెప్పి యోనాతాను నమ్మినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రాజు అవ్వాలనేటువంటి ఆశ యోనాతానులో ఏమాత్రము కూడా లేదు. తండ్రికైతే ఉంది, సౌలుకైతే ఉంది. చూడండి, తిడుతున్నాడు కుమారుణ్ణి పిలిచి. 20వ అధ్యాయం త్రిప్పండి, 20వ అధ్యాయం 31 నుంచి చదవండి. రాజు అయినటువంటి సౌలు కుమారుడైనటువంటి యోనాతాన్ని పిలిచి ఇక్కడ తిడుతున్నాడు, గమనించండి. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా అని అంటా ఉన్నాడు. ఆ పై వచనం చదవండి, అక్కడ బూతులు మాట్లాడుతున్నాడు సౌలు. 30వ వచనం.
సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, అగడగొట్టు దాని కొడుకా, నీకును నీ తల్లికి మానమునకు సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. ఏం మాట్లాడుతున్నాడండి? మాట్లాడచ్చా తండ్రి? మాట్లాడచ్చా తన భార్యను గురించి అలాగా? మాట్లాడచ్చా తన కుమారుని కన్నటువంటి తల్లిని గురించి అలాగా? సమస్తము కూడా మర్చిపోయాడు. రాజు అనేటువంటి హోదా మర్చిపోయాడు. రాజు అనేటువంటి భావాన్ని మర్చిపోయాడు. దేవుడు ప్రతి మాట వింటున్నాడు అనేటువంటి భావనను సౌలు మర్చిపోయాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అగడగొట్టు దాని కొడక అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. సిగ్గు లేదంట్రా నీకు? నీకు నీ తల్లికి సిగ్గు లేదా అని చెప్పి మాట్లాడుతున్నాడు అక్కడ. మన భాషలో చెప్పాలంటే, ఏం పుట్టుకబుట్టావురా రే, నా స్వభావం నీకు రాలేదేంటి? నా తర్వాత రాజు అవ్వాలనేటువంటి ఆశ నీకు ఏమాత్రము లేదా? వాడెవడనో ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడి చుట్టూ తిరుగుతావేంట్రా అని చెప్పేసి తండ్రి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. వాస్తవానికి అలా మాట్లాడకూడదు, కానీ కుమారుని యొక్క రాజ్యము కుమారునికి రాకుండా పోతుంది ఈ యొక్క దావీదు వల్ల అని చెప్పేసి ఏమంటున్నాడు? నీవు స్నేహిస్తున్నావు కాబట్టి దావీదుకు కపురు పెట్టి పిలిపించు, అతనిని చంపేద్దాం, మనకు అడ్డు లేకుండా దావీదును సమూలంగా నాశనం చేసేద్దాము, నెక్స్ట్ పీఠం నీకే అని చెప్పేసి సౌలు సలహా ఇస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు సినిమాల్లో అక్కడక్కడ జరిగేటువంటి స్టోరీస్ను వింటున్నప్పుడు వీటికి వాటికి సమూలంగా మ్యాచ్ అవుతుంది. వారు కూడా ఇందులోంచే, బైబిల్లోంచే కొన్ని కథలు కాపీ కొట్టేసి కొన్ని తీస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సౌలు ఏమంటున్నాడు? బహు కోపపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోనాతాను ఎంతో బాధపడుతున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. డెస్పైట్ ఆఫ్ హిస్ ఫాదర్ Saul's animosity towards David, Jonathan was loyal to his friend. యోనాతాను యథార్థవంతుడుగా ఉంటున్నాడు. తన స్నేహాన్ని నిలుపుకోవాలనేటువంటి మనస్సును కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మీయమైనటువంటి కోణంలో మనము విభాగించి చూస్తే దావీదేమో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతూ ఉంటున్నాడు. యోనాతానేమో ఒక విశ్వాసికి సాదృశ్యంగా కనబడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, యోనాతాను కోరుకుంటున్నాడు దావీదు సింహాసనం ఎక్కితే చూడాలని. యోనాతాను కోరుకుంటున్నాడు దావీదు స్నేహము ఇలాగే జీవితాంతము ఉండాలని. యోనాతాను కోరుకుంటున్నాడు, తన తండ్రితో విభేదిస్తున్నాడు, తన తండ్రితో ఏకీభవించట్లేదు, తన తండ్రి మనసును గాయపరిచినా పర్లేదు, తన తండ్రికి శత్రువుగా ఉన్నా పర్లేదు, కానీ నేను దావీదుకు మాత్రము నేను విడదీయనటువంటి స్నేహముగానే నేను మిగిలిపోవాలనేటువంటి మనసును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఒకానొక రోజున యుద్ధ వాతావరణం మొదలైంది. ఫిలిస్తీయులతో యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు యోనాతాను తన తండ్రి పక్షాన నిలిచాడు. యోనాతాను తన దేశము పక్షాన నిలిచాడు. యోనాతాను ఆ యుద్ధములో చనిపోయినటువంటి వ్యక్తిగా మనము యోనాతాను యొక్క జీవిత విధానాన్ని మనం గమనించవచ్చు. తానే గనుక నిజమైనటువంటి విధానంగా కోరుకున్నట్లయితే అప్పటికే రాజుగా పట్టాభిషేకం చేయబడేవాడేమో, కానీ ఆ రీతిగా అతడు కోరుకున్నటువంటి వాడు కాడు. హీ హ్యాజ్ ఆల్ ద క్యాపబిలిటీస్, సమస్త హంగులు కలిగినటువంటి యోనాతాను. 13వ అధ్యాయం త్రిప్పండి, సమూయేలు మొదటి గ్రంథంలోనే 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. అక్కడ మొట్టమొదటిగా యోనాతాను యొక్క పేరు మనకు అక్కడ వినబడతా ఉన్నది. 13:2 ఇశ్రాయేలీయులలో 3,000 మంది సైనికులను ఏర్పరచుకొనెను. సౌలు వద్ద ఉండిరి. యోనాతాను వద్ద ఉండిరి. అప్పటికే యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వాడు,
అప్పటికే రాజ్యాన్ని గురించినటువంటి అవగాహన యోనాతాను కలిగి ఉన్నటువంటి వాడు. రాజ్యము ఏంటి, సైన్యము ఏంటి, ప్రజల యొక్క పరిస్థితులు ఏంటి, సమస్తము కూడా సమూలంగా తెలుసుకున్నటువంటి యువరాజుగా ఉంటున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ పీఠం ఈయనదే కాబట్టి, ఎందుకంటే నెక్స్ట్ బాధ్యత ఈయనదే కాబట్టి, ఎందుకంటే నెక్స్ట్ అధికారం ఈయనదే కాబట్టి, సమస్తము విషయాల్లో కూడా తండ్రికి సహాయకుడుగా ఉంటూ, సైనికులకి తోడుగా ఉంటూ, ఇతడు ఎంతమంది మీద అధికారి అంట? 1000 మంది మీద. 3000 మంది ఉన్నారు టోటల్గా. 2000 మంది ఏమో సౌలుతో ఉన్నారు, 1000 మంది ఏమో యోనాతానుతో గిబియోనులో వారు మాటు వేసినట్లుగా అక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. జోనథన్ వాజ్ అ మైటీ వ్యాలర్. హీఈస్ అ గ్రేట్ ప్రిన్స్ అండ్ హీఈస్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ కింగ్ సాల్. ప్రథమ కుమారుడు, పెద్ద కుమారుడుగా తన బాధ్యతను విస్మరించలేదు. నేడు గమనించండి, చాలామంది పిల్లలు లోకంలో పెద్దవారిగా పుట్టడానికి పెద్దవారిగా పుడతారు, కానీ ఏ బాధ్యత లేనటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకి ఏమి సహాయం చేయరు, ఇంట్లో తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఏమీ పంచుకోరు. తల్లిదండ్రులకు తోడుగా ఉండాలనేటువంటి మనస్సు కుమారులకు కానీ, పెద్దవారు ఎవరుంటే వారిదే కుటుంబం యొక్క బాధ్యత. దే మస్ట్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. దే మస్ట్ ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఉంటున్నారా నేడు ప్రపంచంలో ఉండేటువంటి కుటుంబాల్లో అలాంటి పిల్లలు? నా తండ్రికి నేను తోడుగా ఉండాలి, నా తల్లికి నేను తోడుగా ఉండాలి. పాశ్చాత్య దేశాల్లో అలా ఉండదు కల్చర్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను మీకు. 12 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు వచ్చిందంటే వాడు అసలు ఇంట్లో కూడా ఉండడు, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. ఆడు బతుకుతాడు, ఆడు ఉద్యోగం వాడు చేసుకుంటాడు, వాడి సంపాదన వాడిది, వాడి జీవితం వాడిది. ఒకవేళ ఉంటే తల్లిదండ్రులతో కూడా ఉంటారు కొన్ని సందర్భాల్లో, కానీ వాడి యొక్క పాకెట్ మనీని వాడు సంపాదించుకుంటాడు. మన దేశంలో చూడండి, 25 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అయిపోయి 2 పిల్లలు పుట్టినా 4 పిల్లలు పుట్టినా ఎవరి మీద ఆధారపడతారు? ఆ ముందుగా అన్నటువంటి తల్లిదండ్రుల మీదనే ఆధారపడతా ఉంటారు. వీడి పెళ్ళాం, వీడి పిల్లలు జీవితాంతం ఇక తల్లిదండ్రులే పోషిస్తూ ఉంటే ఇక నువ్వేం చేయను? కుమారుడుగా, కుమార్తెగా నీ సంపాదనను, నీ కుటుంబాని కొరకై నీ సంపాదన, నీ వ్యక్తిగతమైనటువంటి ఖర్చుల కొరకు నీ సంపాదన చేసుకోలేకపోతే, ఇంకా తల్లిదండ్రుల మీదనే ఆధారపడతా ఉంటే ఏం చేయను నీ జీవితం? ఇక్కడ యోనాతాను మాత్రం విస్మరించినటువంటి వాడు కాడు. హీ వాజ్ ద ఎల్డెస్ట్ సన్ అండ్ హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ టు హిస్ ఫాదర్. యోనాతాను యొక్క మనసు, తండ్రి దుష్టుడని తెలుసు, తండ్రి దుర్మార్గుడని తెలుసు, తండ్రి యొక్క మనసు ఇతని యొక్క మనసుకు ఏకీభవించదని తెలుసు, కానీ బాధ్యతను మరిచినటువంటి కొడుకు కాడు ప్రియులారా. ఎంతోమంది కుమారులు, కుమార్తెలు నేడు బాధ్యతలు మరుస్తూ ఉంటున్నారు. దే డోంట్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీస్. తండ్రికి బాగాలేదంటే చూసుకోగలుగుతున్నారా? తల్లికి బాగాలేదంటే చూసుకోగలుగుతున్నారు? వాళ్ళే తెచ్చుకుంటారులే, వాళ్ళే చేసుకుంటారులే, నాకేం పని, నాకు బెడ్ కాఫీ బెడ్ దగ్గరికి వస్తే చాలు, బ్రష్ నా దగ్గరికి వస్తే చాలు. ఇంట్లో పనులు చేసుకోరు, బయట పనులు చేసుకోరు, సొంత సంపాదన లేదు. జీవితకాలం అంతా కూడా తల్లిదండ్రుల్ని రాబందుల్లాగా పిక్కొని యోనాతాను మాత్రం అలాంటి వాడు కాడు ప్రియులారా. హీ వాజ్ అ లాయల్ ఫ్రెండ్ అండ్ హీ వాజ్ అ గుడ్ సన్ టు హిస్ ఫాదర్. తండ్రి దుర్మార్గుడే, కానీ కుమారుడు మంచివాడుగా మనకిక్కడ కనబడతా ఉంటున్నాడు ప్రియులారా. అయితే అక్కడ తన యొక్క శౌర్యము మనకు కనబడతా ఉన్నది. యోనాతాను ఎంత గొప్ప యుద్ధశాలో మనకు అక్కడ కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదుతో ఏకీభవించాడు. స్నేహము వారిద్దరి మధ్య కుదరటానికి ఇద్దరిది ఒక వయసు కాదు, ఇద్దరి మధ్య కూడా సుమారుగా 12 నుంచి 14 సంవత్సరాల వయసు విభేదం ఉంది. యోనాతాను వయసు సుమారుగా 30 సంవత్సరాలు ఉంటుంది. దావీదు యొక్క వయసు 17-18 సంవత్సరాలు ఉంటుంది అప్పటికి. కానీ వారి యొక్క మనస్సులు ఏకీభవించినట్లుగా దేర్ హార్ట్స్ వెర్ యునైటెడ్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. అందుట్లో ఏ గోత్రికులు వీళ్ళు? యోనాతాను ఏ గోత్రానికి చెందినటువంటి వాడు?
బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రికులు అంటే ఇక బైబిల్ గ్రంథంలో చెప్పాల్సినటువంటి పని లేదు. దే ఆర్ మైటీ మెన్ హూ కెన్ టర్న్ దేర్ స్వర్డ్స్ ఇన్ ద బ్యాటిల్. 2 చేతులతో కూడా 2 ఖడ్గాలను ఉపయోగించి వారు సమూలంగా శత్రువును పడగొట్టగలిగినటువంటి వారు. ఒక్క చేత్తో యుద్ధం చేయటం కాదు, 2 చేతులతో. అందుకే బెన్యామీనీలు ఎప్పుడు కూడా దే విల్ వేర్ 2 స్పియర్స్ ఇన్ దేర్ ఆర్మర్. 2 బాకాలను వారు ధరించుకుంటారు. ఎందుకంటే 2 చేతులతో కూడా యుద్ధము చేయగలిగినటువంటి నేర్పరితనం కలిగినటువంటి వారు. అందుకే ఆదికాండము 49 అనుకుంటా, 49:26-27, జెనసిస్ 49:27 అనుకుంటా, అక్కడ బెన్యామీనీలు చీల్చునట్టి తోడేలు అని అక్కడ మనకు కనబడతా ఉంటుంది. దే ఆర్ రావెనస్ వుల్ఫ్స్. యుద్ధ రంగంలో వారి యొక్క స్పీడ్, వారి యొక్క వేగం, వారి యొక్క ఆతురత, శత్రువును చంపాలని, శత్రువును హతమార్చాలని, రాజ్యము సంపాదించాలనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వారు బెన్యామీను గోత్రికులు. ఇక మిగిలినటువంటి 12 గోత్రాల్లో ఇలాంటి మైటీ మెన్స్ ఎక్కడ మనం చూడం. కేవలం వీరిలో మాత్రమే అలాంటి విధానాన్ని మనం గమనించగలం. కాబట్టి అలాంటి గోత్రానికి చెందినటువంటి యొక్క యోనాతాను మరి సమస్త బలము కలిగినటువంటి వాడిగా కూడా మనం చూడవచ్చు. ఒక మాట చదవండి, 14వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. 14 1వ వచనం నుంచి. ఏమీ చెప్పక పిలిచి హతము చేయపోదుము రమ్మని చెప్పాను. 600 మంది. ఫినేహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహీయా యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియక ఉండెను. యోనాతాను ఫిలిష్తీయులు దండు కావలి ఉన్నవారు స్థలమునకు పోజూచిన ఉండెను. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదుము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా చెప్పగా నీ మనసులో ఉన్నదంతయు చేయుము. అతనితో చెప్పెను. అగపరుచుకొందుము. వారు మనలను చూచి చెప్పిన ఎడలా దాని చేత గుర్తించి మనం పోదుమని చెప్పగా అగుపరుచుకొనిరి. చెప్పుకొనుచు పిలిచి యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించనని చెప్పి అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయివాడును. చూడండి, ఇతనికి ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యం ఏంటో. చేతులతోనూ కాళ్ళతోనూ పాకి ఎక్కిరి.
ఫిలిస్తీయులు యోనాతాను దెబ్బకు పడగా ఆ మొదటి వదయందు 20 మంది పడిరి. అది జరిగేను. చూడండి, ఒక్కడే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఒక్కడే ఒక పనివాడిని తీసుకొని వెళ్ళిపోయాడు. శత్రువుల యొక్క స్థావరానికి వెళ్ళాడు. శత్రువులు ఎక్కడైతే నివాసం వేసుకున్నారో వారి గుహలోనికి ప్రవేశించి వారి దగ్గరికి నుంచి వారి మనుషుల్ని చంపేసినట్లుగా ఎంతమందిని చంపాడు? 20 మందిని చంపాడు. ఏం తక్కువై యోనాతాను తప్పుకున్నాడు? ఏమీ తక్కువై యోనాతాను దేవుని మనసుకు అప్పగించుకున్నాడు అనంటే కేవలము దావీదు మీద దేవునికి ఉన్నటువంటి అభిషేకాన్ని గుర్తించినటువంటి యోనాతానును మనం చూస్తూ ఉంటున్నాం. ఆ అభిషేకాన్ని బట్టి దేవుడు ఎన్నిక చేసినటువంటి వాడిని నేను గౌరవించాలి, నేను కాపాడుకోవాలి, నేను భద్రపరుచుకోవాలి అని చెప్పేసి అంత మాత్రమే కాదు, యుద్ధ నైపుణ్యం మాత్రమే కాదు, యోనాతాను దేవుని మీద అపారమైనటువంటి విశ్వాసం మనకి ఇక్కడ కనబడతా ఉంది. 6వ వచనం చూడండి, అక్కడ ఏమంటున్నాడో. 6వ వచనంలో, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదుము రమ్ము, యెహోవా మన కార్యము సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని చెప్పి ఇక్కడ పలుకుతూ ఉంటున్నాడు. దేవుని కార్యాల మీద యోనాతాను నమ్మకము కలిగినటువంటి వాడు. అందుకే అండి అతని ప్రేమ అనురాగము దావీదు మీద ఎంతగా కుమ్మరించబడిందో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు సహాయం చేస్తాడు, కొద్దిమంది అయినా కానీ పర్లేదు, పద. దేవుడు కార్యము చేయగలిగటానికి సమర్థుడు. ఈ మాట ఎవరు ముందు పలికారు? దావీదు ముందు పలికాడా? యోనాతాను ముందు పలికాడా? యోనాతానే ముందు పలికాడు. యుద్ధము యెహోవాదే కనుక మనం ముందుకు వెళ్దాం పదా అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే అక్కడ 12వ వచనంలో కూడా మరి ఒకసారి దేవుణ్ణి అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. ఇందును బట్టి మరి అపారమైనటువంటి నమ్మకము కలిగినటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు, మరి యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి వాడు, రాజుగారి బిడ్డగా అధికారము కలిగినటువంటి వాడు, సమస్తము కలిగినప్పటికీ కూడా కేవలము దావీదుతో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి తన్ను తాను దేవుని చిత్తానికి అప్పగించుకున్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. హీ ప్రొటెక్టెడ్ డేవిడ్. దావీదును కాపాడినటువంటి వాడు. చూడండి, అక్కడ ఒక మంచి నిబంధన చేస్తున్నాడు. 18వ అధ్యాయము 3వ వచనం చూడండి. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనేను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఒక నిబంధన చేసుకుంటున్నాడండి. తండ్రి వ్యతిరేకించినా పట్టించుకోలేదు, తండ్రి హతమార్చాలని ప్రయత్నించినా పట్టించుకున్నటువంటి యోనాతానుగా మనం చూడం. తండ్రిని వ్యతిరేకించినటువంటి యోనాతానును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఒరే బుద్ధి లేదారా, సిగ్గు లేదారా అని చెప్పినా కానీ ఏమాత్రము కూడా జడవనటువంటి వాడిగా దావీదుకు ప్రాముఖ్యత ఇచ్చినటువంటి యోనాతానును మనం చూడగలుగుతూ ఉంటున్నాం. శ్రమ పొందినటువంటి వాడు. అది కాదా నిజమైనటువంటి స్నేహం? హీ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. అంతేకాదు కానీ అతడు శోధించబడ్డాడు, అతడు నలగగొట్టబడ్డాడు. హీ వాజ్ క్రష్డ్. చదవండి ఆ మాట 20వ అధ్యాయం 34వ వచనంలో. 20వ అధ్యాయము 34వ వచనం. అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై భోజనము చేయక ఉండెను. రాజును విభేదించేశాడు, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని విభేదించేశాడు. తన అధికారం పోయినా పర్లేదు, ఎన్ని మాటలు తనను హేళనగా అవమానపరిచినా, తన తల్లిని హేళనపరిచినా కానీ స్నేహితుడి కొరకు ఎందుకు నాకు ఈ అవసరం అని చెప్పి యోనాతాను ఎప్పుడు కూడా అనుకున్నటువంటి వాడు కాడు. స్నేహితుడి కొరకు నేను ఈ మాటలు పడతాను, అవమానం పడతాను. ఏం తప్పు చేశాడు దావీదు అని చెప్పి అక్కడ అడుగుతున్నాడు 33వ వచనంలో. ఎందుకు నాన్న, ఎందుకు దావీదు ఏం చేశాడు, ఏం చేశాడని నీకు ఇంత కోపం?
ఏం చేశాడని నీకు ఇంత ఆవేశం అని చెప్పంటే, సౌలు ఏం చేశాడు అక్కడ? వెంటనే ఒక స్పియర్ తీసుకొని యోనాతాను మీదకి ఇసిరేశాడు. అప్పుడు అర్థమైంది, క్లియర్ పిక్చర్ యోనాతానుకు. నా తండ్రి నన్నే చంపడానికి బాకా విసిరాడు అనంటే దావీదును ఖచ్చితంగా లేపేస్తాడనేటువంటి విషయాన్ని యోనాతాను అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాడు. వెంటనే తన స్నేహితుడిని ఎలాగైనా కాపాడాలని చెప్పి అక్కడ దావీదును కలుసుకున్నాడు. దావీదును కలుసుకొని, ఇదిగో నా తండ్రి నిన్ను చంపివేయడానికి నిమగ్నమైపోయాడు, నీవెక్కడికైనా పారిపో, అరణ్యంలోకి రావద్దు, నువ్వు నేను యుద్ధానికి వెళ్తున్నాను. ఒకవేళ యుద్ధం నుండి కనుక నేను తిరిగి వచ్చినట్లయితే, నా ప్రాణము కనుక నేను బ్రతికి ఉన్నట్లయితే, ఇదిగో నీవే రాజు అవుతావు, ఖచ్చితంగా ఈ సింహాసనము నీదే, నీవే రాజుగా అభిషేకించబడతావు, నేను నీ కింద పరిచారకుడుగా, ఐ విల్ బీ యువర్ అసిస్టెంట్ అండ్ యూ విల్ బీ మై కింగ్ అని చెప్పేసి చివరి మాటలు వారి ఇరువురి మధ్య మాట్లాడుకున్నటువంటి అనుభవం. ప్రియులారా, చదవండి ఆ మాటలు కూడా. 39 నుంచి చదవండి, లేక 40వ వచనం. చెప్పి వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిశ నుండి బయటకు వచ్చి వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచూ ఉండిరి. ఇలాగుండగా ఏడ్చెను. అంతట యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికీ కూడా సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా యోనాతాను తిరిగి పట్టణమునకు వచ్చెను. దెర్ వాజ్ అ గ్రేట్ కవెనెంట్ బిట్వీన్ బోత్ ఫ్రెండ్స్. ఇరువురి స్నేహితుల మధ్య కూడా ఒక నిబంధన వారు ఇక్కడ 3వ వచనంలో కూడా మనం చూస్తాము. 18:3లో కూడా వారిద్దరూ కూడా నిబంధన చేసుకున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ నిబంధనను వారి యొక్క మాటలకు అనుగుణంగా వారు ఇక్కడ స్థిరపరుచుకుంటున్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇద్దరు కూడా చివరిసారి కలుసుకొని బిగ్గరగా ఒకరినొకరు వాటు వేసుకొని ఇద్దరికి ఒకరికొకరు ప్రేమ ముద్దురు వారు పెట్టుకొని ఇరువురు కూడా బిగ్గరగా ఏడ్చి ఒకరికొకరు దే ఫేర్వెల్ టు దెమ్సెల్వ్స్. నీవు వెళ్ళిపో, నీవు ఇక రావద్దు, నా తండ్రి కంటిలో పడ్డావా, సైనికులు నీ కొరకు వెతుకుతూ ఉంటున్నారు, నీవు పారిపో అని చెప్పేసి దావీదుకు సహాయము చేసినటువంటి గొప్ప స్నేహితుడిగా యోనాతానును మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, అక్కడ 4వ వచనం చదవండి, 18:4. ఆ నిబంధనను ఏం చేస్తున్నాడు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 18. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. ఇక నాది కాదు అధికారం, నీది. తన దుప్పటిని తీసి, ఇదిగో నా యొక్క అధికారాన్ని తీసి నేను నీకు ఇచ్చేస్తున్నాను. దుప్పటి తీసి ఇవ్వటం అనే విషయము జ్ఞాపకం వచ్చినప్పుడు ఎవరు మనకి సీన్లోకి రావాలి చెప్పండి? ఏలియా, ఎలీషా. ఏలియా ఆకాశంలోనికి ఆరోహణమై అగ్ని రథాల మీద వెళ్ళిపోతూ ఉంటే ఎలీషా మీదకి అతని యొక్క దుప్పటి ఆకాశంలో నుండి తన మీదకి వచ్చినప్పుడు ఏలియాలో ఉన్నటువంటి ఆత్మ పరిపూర్ణత ఎలీషా మీద రెండంతలా అయినటువంటి విధానంగా నెరవేర్చబడినటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా యువరాజుగా ఉన్నటువంటి వాడు, సమస్త అధికారము కలిగినటువంటి వాడు, సమస్త నైపుణ్యత కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా తన అధికారాన్ని తీసేసి దావీదుకు ఇచ్చేస్తూ ఉంటున్నాడు. తన వస్త్రాన్ని తీసి, తన పై వస్త్రాన్ని,
అంటే పూర్వం రాజులు షీనారు వస్త్రాన్ని వారు ధరించుకునేటువంటి వారు. దే యూస్ టు వేర్ పర్పుల్ క్లాత్. దాన్ని ఇలా భుజాల ముందు నుండి తీసేసి అక్కడ దావీదుకు ఇచ్చేస్తూ ఉంటున్నాడు. తర్వాత రెండవది ఏమిచ్చాడు? ఖడ్గము ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఇదిగో నా రాజ్యాన్ని కూడా నీకు ఇస్తున్నాను, నీవే రాజువు, నేను కాదు రాజును. లీనియేజ్ ప్రకారంగా చూస్తే, రక్త భౌతికమైనటువంటి బ్లడ్ లీనియేజ్ ప్రకారంగా కనుక చూసినట్లయితే నేనే రాజును అవ్వాలి. కానీ దేవుడు నిన్నెన్నుకున్నాడు కాబట్టి, నీ మీద దేవుడు అభిషేకం చేశాడు కాబట్టి నీవే రాజు అన్నాడు. తన విల్లును కూడా ఇచ్చేశాడు, తన ఆయుధాన్ని కూడా తీసి ఇచ్చేశాడు. ఇక నాకేది కూడా వద్దు, నేను నీ క్రింద ఉండవలసిందే, కానీ నీవు నా క్రింద ఉన్నటువంటి వాడివి కాదు. నీవు గొర్రెల కాపరివైనప్పటికీ కూడా, నీవెక్కడి నుంచో వచ్చినటువంటి వాడవైనప్పటికీ కూడా నీవే నాకు ప్రముఖుడవై నేను నీ అధికారము క్రింద ఉంటానని చెప్పి ఇక్కడ ఆ భావనను తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తన నడికట్టును కూడా తీసి ఇచ్చేశాడు. నడికట్టును ఇస్తున్నాడంటే, ఇదిగో యు హ్యావ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ కింగ్ టు సర్వ్ దీస్ పీపుల్. ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క దేశాన్ని కాపాడటానికి, సంరక్షించడానికి దేవుడు నిన్ను రాజుగా నియమించుకున్నాడు కాబట్టి, ఇదిగో నా నడుమునకున్నటువంటి దీనిని కూడా తీసేసి ఐఎమ్ సబ్మిటింగ్ మై గ్రిడల్ టు యూ అని చెప్పేసి యోనాతాను హీ సబ్మిటెడ్ ఎవ్రీథింగ్. తన జీవితాన్నే తీసి దావీదు చేతిలో పెట్టేశాడండి. ఒక రాకుమారుడు. ఇది కాదా విలువైనటువంటి స్నేహం? ఇది కాదా విడదీయలేనటువంటి ఆ యొక్క ప్రేమ అనుబంధం? ఆ ఇరువురి మధ్య కలిగినటువంటి ఆ యొక్క సామీప్యత సౌలుకు రాలేదు. సౌలు కొట్టివేయబడ్డాడని తెలిసినప్పటికీ కూడా బుద్ధి రాలేదు. ఇంకా దావీదును ఎన్నుకున్నాడని తెలిసినా బుద్ధి రాలేదు. తన కుమారుడు ఎప్పటికీ కూడా రాజు కాలేడని తెలిసినా బుద్ధి రాలేదు. చివరి వరకు కూడా దావీదును హతమార్చాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఇద్దరు కూడా ఫిలిస్తీయుల చేతిలో యోనాతాను ఆఖరికి నిర్ణయించుకున్నాడు, నేను నా తండ్రి పక్షానే నేను నిలవాలి. అంటే తండ్రి మనసుతో ఏకీభవించాడని కాదు అక్కడ అర్థం. తన అవసరత ఉన్నది అక్కడ. దేశము కొరకు పోరాడవలసినటువంటి అవసరం ఉంది. బికాజ్ హీ నోస్ ఎవ్రీ ప్లాన్. అతనికి సమస్త సైన్యములను గురించి యుద్ధ నేర్పరితనము కలిగినటువంటి వాడు కాబట్టి, నేను సహాయం చేయాలి, నా సైనికుల కొరకు నేను పోరాడాలి, నా దేశ ప్రజల కొరకు నేను పోరాడాలి, నా సైనికుల కొరకు, నా రాజ్యం కొరకు నేను పోరాడాలనేటువంటి ఒక యోధుడుగా తన్ను తాను ఆ యొక్క బ్యాటిల్లో అర్పించుకున్నటువంటి యోనాతానును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఎంతటి గొప్ప స్నేహబంధము, ఎంత మంచి మనస్సు కలిగినటువంటి ఇలాంటి వ్యక్తి మనకు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా కనిపించాడు. యోనాతాను లాంటి స్నేహము, యోనాతాను లాంటి మనస్సు, యోనాతాను లాంటి దేవుని చిత్తానికి అవతలి వాడి జీవితం కొరకు తనను తాను త్యాగము చేసుకున్నటువంటి యోనాతాను యొక్క మనస్సును మనం ఎక్కడా కూడా చూడలేం. ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథం త్రిప్పండి. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము ముగింపులోనికి వస్తాను. మొదటి అధ్యాయము 26 నుంచి చదవండి. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహుశోకము నందుచున్నాను. నా యందు నీకు ఉన్న ప్రేమ బహువింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది విలువైనటువంటిది. ఈరోజు వాక్యం ఎంతమంది చదివారు? పొద్దున వాక్యం అంటే బైబిల్ గ్రంథం కాదు, నేను గ్రూప్లో పెట్టినటువంటి వాక్యం. కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు. ఇష్టం ఉన్న వాళ్ళు చదువుతారు, ఇష్టం లేని వాళ్ళు చదవరని నాకు తెలుసు. ఇష్టం ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్నవాళ్ళు, నా సంఘ కాపరి స్టేటస్ పెట్టాడు కాబట్టి నేను దాన్ని స్టేటస్లో పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మాకెందుకులే, మేము పక్కన ఉన్నటువంటి సంఘాల యొక్క కాపరులు ఆ యొక్క స్టేటస్లు, ఆ యొక్క విధానాలు మేము పెట్టుకుంటాము, మా సంఘ కాపరిది పెడితే పెట్టకపోతే అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఏదైనప్పటికీ కూడా ఇదే మాటను నేను కోట్ చేసి ఇక్కడ పెడుతూ ఉంటున్నాను.
పొద్దున కూడా అదే నాకు రాత్రి మనసుకు వచ్చింది. ఈ మాటలు నేను నిన్న ధ్యానం చేసినప్పుడు దీన్ని గురించినటువంటి విషయాలే. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మరణ వార్త వినపడింది. ఎవరి మరణ వార్త? ఎవరి మరణ వార్త? యోనాతాను యొక్క మరణ వార్త ఎవరికి వినబడింది? దావీదుకు సమాచారం వచ్చేసింది. నీ ప్రియ స్నేహితుడు యుద్ధములో తన తండ్రితో పాటు పోరాడుతా, తన సైన్యంతో పాటు పోరాడుతా చంపివేయబడ్డాడనేటువంటి మాటలు విన్నప్పుడు దావీదు ఉన్నపాటున ఇక్కడ ఏడ్చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ఏమంటున్నాడో, నా సహోదరుడా యోనాతానా అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. నా సహోదరుడా, స్నేహితుడు ఏమని పిలుస్తున్నాడు? నా సహోదరుడా అంటున్నాడు అక్కడ. ఎందుకంటే నా అన్నలు ఎవరు నన్ను ఇలా ప్రేమించలేదు, నా అన్నలు ఎవరు కూడా నన్ను ఇలా నా బాగు కొరకు పాటు పడలేదు. నా అన్నలు ఎవరు కూడా, నాకు 7 అన్నలు ఉన్నారు, కానీ 7లో ఒక్కడు కూడా నా శ్రేయస్సు కోరుకున్నటువంటి వాడు లేడు, నా బాగు కోరుకున్నటువంటి వాడు లేడు. చివరికి నా తండ్రి కూడా నా బాగు కోరుకున్నటువంటి వాడు కాడే. కానీ నీవు నీ తండ్రిని విభేదించి కూడా నన్ను స్థిరపరచడానికి, నన్ను బలపరచడానికి, నా బాగు కోరటవే నీవు కాదా నాకు ప్రియ సహోదరుడు అని చెప్పి అక్కడ పలుకుతూ ఉంటున్నాడు. నీవు నాకు స్నేహితుడు మాత్రమే కాదు, యు ఆర్ ఆల్సో మై బ్రదర్. నీవు నా సహోదరుడు, సహోదరుడి కంటే మించినటువంటి ప్రేమ. అక్కడ ఏమంటున్నాడు చూడండి, రెండో మాట, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. ఎందుకంటే ఇలాంటి ప్రేమ నేను ఎక్కడా చూడలేదు. నీ ద్వారా వచ్చినటువంటి యొక్క స్నేహములో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యము, ఆ మాటలు వింటా ఉంటే విశ్వాసులంగా మన యొక్క కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయండి. యోనాతాను యొక్క జీవిత విధానాన్ని కనుక మనం పరీక్షించినట్లయితే, యోనాతాను యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ డీపెస్ట్ లవ్, ద డీపెస్ట్ అట్రాక్షన్, హిందీలో చక్కగా విభేదిస్తాడు లవ్ను గురించి ప్యార్ అని అంటారు. మే తుమ్సే ప్యార్ కర్తా హూ అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ దానికి ఇంకో రెండో మాట ఉంది, మే తుమ్సే మొహబ్బత్ కర్తా హూ అని అంటాడు. ప్యార్ అనేది జనరల్గా అది నార్మల్ లవ్కు సంబంధించినటువంటిది. కానీ మొహబ్బత్ అంటే అఫెక్షన్, ద డీపెస్ట్ వర్డ్ ఫర్ లవ్, ఆ డెప్త్ని అందించగలిగినటువంటిది. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీలాగా ప్రేమించినటువంటి వాడు ఎవడు లేడు దావీదు. నా తల్లి నన్ను ప్రేమించలేదు, నా తండ్రి నన్ను ప్రేమించలేదు, నా అన్నలు నన్ను ప్రేమించలేదు, నా జనాంగము నన్ను ప్రేమించలేదు, కానీ నీవు నన్ను ప్రేమించావు, నీవు నన్ను ఎన్నిక చేశావు. అందుకే నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నందుచూ ఉన్నాను. ఎందుకంటే తన కొరకు బాధపడినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది కేవలం యోనాతాను మాత్రమే. ఇందాక మనం చదివాం కదా, 2 పూట్ల భోజనం చేయకుండా ఉన్నాడంట దావీదు కొరకు. ఎక్కడైనా ఉంటారా అండి రాజకుమారుడు? సమస్తము చిటికేస్తే టేబుల్ మీద పంచభక్ష పరమాణాలన్నీ కూడా తన ఎదుటకు రాగలవు. కానీ 2 పూట్ల ఒక గొర్రెల కాపరి కొరకు కేవలము స్నేహము చేసినందుకు తనను తాను బాధపరుచుకొని, తనను తాను కఠినపరుచుకున్నటువంటి యోనాతానును మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచూ ఉన్నాను. నా యందు నీకు ఉన్నటువంటి ప్రేమ బహు వింతైనది. ద లవ్ విచ్ యూ హ్యావ్ టువర్డ్స్ మీ, ఇట్ ఈస్ వెరీ స్పెషల్. ఎందుకంటే యోనాతానే ముందుగా దావీదుకు ముగ్ధుడైపోయాడు, అట్రాక్ట్ అయిపోయాడు దావీదుకు. దావీదు యొక్క మనస్సుకు, దావీదు యొక్క హృదయానికి ఏకీభవించేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇది బహువింతైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ మానవులకు అర్థమయ్యేటువంటి ప్రేమ కాదు. నీకు నాకు మధ్య ఉన్నటువంటి అనుబంధము నా తండ్రికి అర్థమయ్యేటువంటిది కాదు, సైన్యానికి అర్థమయ్యేటువంటిది కాదు. అందుకే ఇద్దరు చివరిసారి కలుసుకున్నప్పుడు యెహోవా యొక్క నామము మన మధ్య, ఆ నిబంధన మన మధ్య ఉండాలి. కేవలము నీకు నాకు మధ్యనే కాదు, కానీ అక్కడ యోనాతాను ఒక మాట అంటాడు, నీ సంతానానికి నా సంతానానికి.
ఎందుకంటే ఈ విడదీయలేనటువంటి అపురూపమైనటువంటి ఈ యొక్క అనుబంధం ఏదైతే ఉందో ఇది నీతో నాతో వెళ్ళిపోయేటువంటిది కాదు. ఇది నీతో నాతో ముగిసిపోయేటువంటిది కాదు. నీ ప్రాణం ఉన్నా పోయినా, నా ప్రాణం ఉన్నా పోయినా, మన తరువాత తరాలు కూడా, మన పిల్లలు కూడా ఈ అనుబంధాన్ని కొనసాగించాలి. దేవుని పేరట నేను దీనిని కోరుతున్నాను అని చెప్పేసి యోనాతాను కోరుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. యోనాతాను ఇష్టపడినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇట్ ఈస్ వెరీ స్పెషల్ లవ్, ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ లవ్. బహువింతైనటువంటి ప్రేమను కేవలం నేను నీలోనే చూశాను. అక్కడ చివరిగా ఏమంటున్నాడు? స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనది అంటే అక్కడ మ్యారిటల్ లవ్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక భార్యాభర్తల యొక్క సంబంధంలో ఒక భార్య తన భర్తను గురించినటువంటి, తన ప్రియుణ్ణి గురించినటువంటి ప్రేమ కంటే కూడా మించినటువంటి అనుబంధము మన మధ్య, ఆ ప్రేమానుబంధం ఉన్నది, మన మధ్య స్నేహబంధం ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒక భార్య అయినా కానీ తన భర్తను అలాగ ప్రేమిస్తుందో ప్రేమించదో, ఒక ప్రియురాలైనా తన ప్రియుణ్ణి ఆ రీతిగా ప్రేమిస్తుందో ప్రేమించదో నాకు తెలియదు, కానీ ఇదిగో నా స్నేహితుడవుగు, నిజ స్నేహితుడుగా నీవు నాకు దొరికావు, నీవు ప్రాణము విడిచావా యోనాతాను అని చెప్పేసి ఇక్కడ ప్రాధేయపడుతున్నట్లుగా, అంగలారుస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే యోనాతాను హీఈస్ లైక్ అ లైటెడ్ క్యాండిల్, ఒక క్యాండిల్ లాంటి వాడు. దావీదు యొక్క జీవితాన్ని వెలిగించి, క్యాండిల్ ఏం చేస్తా చెప్పండి? మనం క్యాండిల్ వెలిగిస్తే ఏమవుతుంది? అది వెలుగును మనకిస్తుంది, అదేమవుతుంది? కరిగిపోతుంది. యోనాతాను అలాంటి వాడు. దావీదు కొరకు తనను తాను కరిగిపోయేలాగా, అరిగిపోయేలాగా, చనిపోయేలాగా చేసుకున్నటువంటి వాడు. దావీదు కొరకు తన జీవితాన్ని అర్పించి వేసినటువంటి వాడిగా, ప్రతి క్షణంలో కూడా దావీదు వెనువెంటనే ఉండి తండ్రి ప్లాన్ అందించాడు, తండ్రి ప్రణాళికను అందించాడు. హీ ప్రొటెక్టెడ్ లైక్ అ బాడీగార్డ్. దావీదు దగ్గర చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా ఆ రీతిగా దావీదును కాపాడగలిగేవారేమో లేదో తెలియదు, కానీ యోనాతాను మాత్రము ప్రాణప్రదముగా దావీదును ప్రేమించినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే హీ గేవ్ అప్ ఎవ్రీథింగ్. తన జీవితాన్ని ఇచ్చేశాడు, తన ప్రాణాన్ని దేశం కొరకు ఇచ్చేశాడు యోనాతాను. ఒక మార్గాన్ని దావీదుకు సిద్ధపరిచాడు. దావీదుకి ఎలాంటి అడ్డము లేకుండా మరి ఈజీగా పట్టాభిషిక్తుడయ్యేటువంటి మార్గాన్ని సులువుపరిచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దట్ ఈస్ వై జానథన్ ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్, జానథన్ ఈజ్ ఎ లాయల్ ఫ్రెండ్, జానథన్ వాజ్ అ సాక్రిఫిషియల్ ఫ్రెండ్. కనుక ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా యోనాతానులో ఉన్నాయి బట్టే ఇక్కడ దావీదును మనం చూస్తూ ఉంటున్నాము. అక్కడ అంగలారుస్తున్నట్లుగా ఆ నిబంధనను ఏ రీతిగా స్థిరపరచుకోవాలనేటువంటి మనస్సు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం కదా. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది, అయ్యయ్యో అని చెప్పి అంగలారుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధాన్ని స్థిరపరచడం కొరకు దావీదు రాజు అయినటువంటి వెంటనే ఒక పని చేశాడు. ఏంటా పని? యోనాతాను కుమారుడు ఎక్కడున్నాడు అని అంటే లొదెబారులో ఉన్నాడు. పిలుచుకొని రండి, నా స్నేహితుడితో నేను చేసినటువంటి ప్రమాణము, నా స్నేహితుడిని నేను ఎప్పుడూ కూడా మరవలేదు. దావీదు ఎప్పుడు కూడా హీ నెవర్ ఫర్గాట్. దావీదు యొక్క మనస్సులో ఒక ప్రక్క ఎల్లప్పుడూ కూడా యోనాతానును గురించినటువంటి ఆలోచన, యోనాతానును గురించినటువంటి జ్ఞాపకాలు, యోనాతానును గురించినటువంటి మనస్సును దావీదు కలిగి ఉన్నాడు. అందును బట్టి రాజుగా అభిషేకించబడిన తర్వాత మర్చిపోలేదు ఆ యొక్క స్నేహానికి తగినటువంటి రుణాన్ని తీర్చుకోవాలి నేను అని చెప్పి, ఆ ప్రేమను నేను ఏమైనా చేయాలి అని చెప్పేసి దావీదు ఏం చేశాడంటే మెఫీబోషెతును పిలిపించుకున్నాడు. మెఫీబోషెతును పిలిపించుకొని సదాకాలము దావీదు యొక్క బల్ల ఎదుట భోజనము చేసేటువంటి గొప్ప ఆధిక్యతను, ఎందుకంటే నాకు ఈ బహుమానం కలిగిందంటే నీ తండ్రి నాకు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టే,
నాకు ఈ స్థితి కలిగిందంటే నీ తండ్రి తన మార్గాన్ని తాను తప్పుకొని నాకు ఆ మార్గాన్ని సిద్ధపరచటాన్ని బట్టే నాకు ఇది కలిగింది దేవుని ద్వారా అని చెప్పి దావీదు ఎన్నడూ కూడా మర్చిపోలేదు. దట్ ఈస్ అ గ్రేట్ లెసన్ విచ్ అ బిలీవర్ కెన్ లెర్న్. అలాగే మన ప్రియుడైనటువంటి మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా షూలమితిని జ్ఞాపకం చేసుకుంటే, షూలమితిలో ఎలాంటి అందము లేదు, ఎలాంటి సౌందర్యము లేదు, నల్లటి మనిషి అయినప్పటికీ కూడా ప్రియుడు షూలమితిలో ఉన్నటువంటి సుగుణాన్ని చూసి ప్రేమించినటువంటి వాడిగా, ప్రాణము పెట్టినటువంటి వాడిగా, యుగయుగాలు కూడా తనతో పాటు జీవించాలని మరి అంగీకరించినటువంటి వాడిగా, నిబంధనను చేసుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సంఘముగా ఉన్నటువంటి మనల్ని, విశ్వాసులుగా ఉన్నటువంటి మనల్ని మన ప్రభువు కూడా మనల్ని ప్రేమించాడు. దావీదు యొక్క కుమారుడుగా పిలబడినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సింహాసనం ముందు ఆసీనుడుగా ఉంటున్నాడు. అయితే మనల్ని మర్చిపోలేదు, మనల్ని విడవలేదు. తన నిబంధనను మన పట్ల స్థిరపరచడానికి రెండవ రాకడలో ఆయన అతి త్వరలో రాబోతాడు. యుగయుగాలు కూడా ఆయనతో విందును ఆరగించడానికి, విందును మనము మరి ఆ స్పెషల్ వెడ్డింగ్లో పాలు పొందటానికి మనకు కూడా గొప్ప ఆధిక్యతనిస్తాడు. కనుక యోనాతాను తనను తాను సమర్పించుకున్నటువంటి వాడిగా, తనను తాను తగ్గించుకున్నటువంటి వాడిగా, తనను తాను నిజమైనటువంటి స్నేహితుడిగా, సాక్రిఫిషియల్ లవ్కు గుర్తుగా ఎవడైనా ఉన్నాడు అని అంటే బైబిల్ గ్రంథంలో అది కేవలము జానతన్ మాత్రమే అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక ఈ రోజున అలాంటి విధానాలు మనం కూడా ఆత్మీయంగా పాటిస్తూ నేర్చుకుంటూ, సౌలులాగా పాటించకుండా యోనాతానులాగా, దావీదులాగా ఆ నిబంధనను మన ప్రభువుతో మనం స్థిరపరచుకునేలాగున దేవుడు మనకు కూడా సహాయం అనుగ్రహించాలని నేను ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉంటున్నాను. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రియరక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ప్రియుడైనటువంటి యోనాతాను, స్నేహానికి ప్రతిరూపముగా ఉన్నటువంటి యోనాతాను, దావీదు జీవితాన్ని వెలిగించినటువంటి యోనాతాను, దావీదు యొక్క జీవితాన్ని స్థిరపరిచినటువంటి యోనాతాను, దావీదు యొక్క పట్టాభిషేకము కొరకు తనను తాను త్యాగము చేసుకున్నటువంటి యోనాతానును మేము ఈ రోజున చూడగలిగాము నాయన. ఈ రోజున మీరు మాకు నేర్పించినటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి విలువలను నేడు ప్రపంచంలో స్నేహ బంధాలు అనబడినటువంటి వాటిల్లో కానీ, అనుబంధాలు అనబడినటువంటి వాటిల్లో కానీ మేము చూడలేకపోతూ ఉంటున్నాం. కానీ యోనాతాను దావీదుల మధ్య వారి యొక్క మనస్సులు కలిసిపోయినటువంటి అనుభవంగా, వారి హృదయాలు ఏకీభవించినటువంటి విధానంగా, వారి ఎన్నటన్నటికీ కూడా మీ పేరట చేయబడినటువంటి నిబంధనను విస్మరించినటువంటి వారిగా మేము చూడం. కాబట్టి మమ్మల్ని కూడా మీ నిబంధనకు వారసులుగా, మీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసి, సమస్త విధానాలకి కూడా మమ్మల్ని పాత్రులుగా చేసి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నటువంటి విధానాన్ని మేము చూడగలుగుతూ ఉంటున్నాం. అవును నాయన, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టే ఆ నిజమైనటువంటి స్నేహాన్ని మీరు మాకు అందించాలని, ఇక మమ్మల్ని మీరు దాసులుగా చూడక స్నేహితుడా అని చెప్పి పిలుస్తానని చెప్పి తెలియచేశారు. ఒక స్నేహితుడిలాగా మీరు మాతో మాట్లాడటానికి, మేము మీతో మాట్లాడాలని మీరు ఇష్టపడతా ఉంటున్నారు. మేము మీతో కలిసి ఏకీభవించి జీవించాలని మీరు ఇష్టపడతా ఉంటున్నారు. అయితే ఆ స్నేహపు విలువను మేము అర్థం చేసుకోలేక, సిలువ క్రయధనము యొక్క విలువను మేము అర్థం చేసుకోలేక అవిధేయులముగా మేము కొన్ని సందర్భాల్లో జీవించేటువంటి అవకాశం ఉన్నది. యోనాతాను మాత్రం కుమారుడుగా తాను చేయవలసినటువంటి ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. స్నేహితుడుగా తాను కట్టుబడి ఉన్నటువంటి నిబంధనను తాను స్థిరపరిచినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. అలాంటి యోగ్యమైనటువంటి నిబంధనతో కూడినటువంటి ఆత్మీయమైనటువంటి ప్రవర్తన మేము కూడా మీ కొరకు ప్రవర్తించగలుగుటకు మాకట్టి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని నిండారులుగా దీవించండి. ఈ వారం మధ్యలో ప్రకటించబడినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా నాయన మీరే తోడుగా ఉండి సమస్త కార్యక్రమాలు కూడా మాకు దీవెనకరంగా జరుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగనే పెద్దవారందరూ చేసేటువంటి ఉద్యోగాల్లో రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డలు మీరు దీవించండి ఆయన.
కుడిమికి కానీ ఎడముకు కానీ తొలగిపోక మంచి జీవిత విధానం వారు మీ కొరకు జీవించడానికి సహాయం అనుగ్రహించండి. చంటి బిడ్డలకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. మంచి వర్షాలు పడి సుభిక్షంగా మా యొక్క రాష్ట్రము మంచి పంటలు నాయన రైతులకు అందించగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాము. అలాగనే మా ప్రభువా, యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా మీరే దీవించమని, తిరిగి ప్రియ బిడ్డలందరూ వారి వారి గృహాలకు వెళ్తుంటుండగా మీ యొక్క క్షేమముతో, మీ యొక్క దీవెనలతో, మీ యొక్క ఆశీస్సులతో నింపుమని ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలోని పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుంటాం.